ఈ సంవత్సరం సినీ పరిశ్రమలో అనేక వివాదాలు చెలరేగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి నయనతార ధనుష్ వివాదం వరకు 2024లో సినిమా వివాదాలు చాలానే జరిగాయి. వాటిపై ఓ లుక్ ఇద్దాం. ముందుగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును చూద్దాం. పుష్ప 2 సినిమా చూడటానికి అల్లు అర్జున్ ఓ థియేటర్కి వెళ్లటంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఈ విషాదం ఉన్నప్పటికీ పుష్ప 2 ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. పూనం పాండే మరణ వార్త. పూనం పాండే తన మరణ వార్తను ప్రచారం చేసి తర్వాత అది అవగాహన కల్పించడానికి చేసిన స్టంట్ అని చెప్పి వివాదాస్పదమయ్యారు. ఈ చర్యకు అభిమానులు, ప్రముఖులు, ప్రజల నుండి విస్తృతంగా విమర్శలు వచ్చాయి. హేమ కమిటీ నివేదిక. మలయాళ సినిమాలో మహిళలపై వ్యవస్థీకృత వేధింపులు, దుర్వినియోగాన్ని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. మోహన్ లాల్ సహా అమ్మ సభ్యులందరూ రాజీనామా చేశారు. ఇక తర్వాత IC-814 కాందహార్ హైజాక్ వివాదం. నెట్ఫ్లిక్స్ సిరీస్ IC-814 ది కాందహార్ హైజాక్ 1999 హైజాక్ లో ఉగ్రవాదుల మత గుర్తింపులను తక్కువ చేసి చూపించిందనే ఆరోపణలతో వివాదాన్ని రేకెత్తించింది. ఇక తర్వాతది నయనతార ధనుష్ వివాదం. తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉపయోగించడానికి 2015 చిత్రం నానుం రౌడీధాన్ ఫుటేజ్ ని ధనుష్ బ్లాక్ చేశారని నయనతార ఆరోపించారు. ధనుష్ పరిహారం కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. దర్శన్ రేణుకాస్వామి హత్య కేసు. కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. దర్శన్, పవిత్ర గౌడతో పాటు 7గురికి బెయిల్ మంజూరైంది. ఇక కపిల్ శర్మ జాత్యహంకార వ్యాఖ్యలు. దర్శకుడు అట్లీ చర్మం రంగు గురించి జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు కపిల్ శర్మ విమర్శలను ఎదుర్కొన్నారు. తర్వాత క్షమాపణలు చెప్పారు.